అందరికీ హాయ్ అండి. ఎగ్ కర్రీని ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్లో పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి వేసుకోవాలి. అది మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఎగ్స్ని వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత అందులో ఎగ్స్ వేసుకొని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మొత్తం మంచిగా కలుపుకొని ఎగ్స్ మొత్తాన్ని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా పచ్చికారంతో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.